నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ రోజులు గడుస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి యూరియా కష్టాలు మాత్రం నెరవేరట్లేదు. యూరియా కష్టాలు రోజుకు పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గట్లేదనే చెప్పుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కిలోమీటర్ల వ్యవధిలో రైతులు నిలబడతా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే ఏకంగా కొన్ని మైళ్ళ వరకు కూడా రైతులు నిలబడ్డటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని ప్రాంతాలలో మనం చూసుకున్నట్లయితే నిన్న రాత్రి దాదాపుగా కూడా మహబూబ్నగర్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పిఎస్సి కేంద్రం వద్ద యూరియా కోసం రాత్రి రైతులంతా కూడా పడిగాపులు కాసి లింగాపురం గ్రామానికి చెందినటువంటి రైతులంతా కూడా యూరియా బత్తాల కోసం దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తూ నైట్ కూడా అక్కడే నిద్రపోయిర్రు అని చెప్పేసి ఓ వార్త కనబడతా ఉంది. దాదాపుగా కూడా రైతులంతా కూడా ఇదే పరిస్థితులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో రైతులు ఇంకా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. నైట్ టైంలో కూడా రైతులంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు, యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా ఈ యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ కనబడతా ఉన్నది. ఈ రీసెంట్గా ఇంతకుముందు మెదక్కి సంబంధించి కూడా ఒక వార్త చూసినాం మనం. మెదక్లో కూడా సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మెదక్ జిల్లాలో కూడా రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నా పట్టించుకోనటువంటి ప్రభుత్వం. మెదక్ జిల్లాలో ఇదే పరిస్థితి. ఇక దాంతోపాటుగా ఇంకో కొన్ని ప్రాంతాలలో కూడా కనబడతా ఉన్నాయి. యూరియా కొరత లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. నల్గొండ జిల్లా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుండి ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం వేచి చూస్తున్న రైతన్నలు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఆధార్ కార్డులు అందరు పెట్టి నిలబడ్డారు లైన్లల్లో. దీంతో పాటుగా మెదక్ జిల్లా శివంపేటలోని యూరియా కోసం కిలోమీటర్ మేర బార్లు తీరిన రైతులు. కిలోమీటర్ల వ్యవధిలో రైతులంతా కూడా బార్లు తీరి ఆడ నిలబడి ఉన్న సిచ్యువేషన్స్. ఇంకా ఇట్లా ఎక్కడ చూసినా రైతులకు సంబంధించిన యూరియా కొరత కనబడతా ఉన్నది. రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చూడండి, మొత్తం చెప్పులు పెట్టుకొని క్యూ లైన్లో నిలబడి గంటల వ్యవధిలో క్యూ లైన్లో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా కూడా. యూరియా బస్తాలు వచ్చినా కూడా ఇయ్యట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లో చూడండి, చెప్పులు క్యూ లైన్లో పెట్టి నీడ కూర్చొని ఎండగొడతా ఉన్నది. ఏం చేస్తారు రైతులు, ఏం చేయాలని అర్థం కాక మెదక్ జిల్లాలో క్యూ లైన్లో నిలబడ్డటువంటి రైతులు వీళ్ళంతా గంటల తెరవరి గంటల వ్యవధిలో కూర్చోంటా ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రైతులకు సంబంధించినటువంటి పరిస్థితులను పట్టించుకోవట్లేదు. అయితే దీనిపై బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మెదక్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు నిన్న రోడ్డు పైన కూర్చొని ధర్నా చేసి ఆమె ఏమంటున్నదో ఒకసారి విందాం. గతంలో మాకు ఇటువంటి పరిస్థితి లేదు. మా ఊర్లలోకే యూరియా సరఫరా చేస్తే ఈరోజు మేమందరం కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మహిళలు పాపం చిన్నపిల్లలు ఎత్తుకుని నిలబడి బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి రైతు అన్నం పెట్టేటువంటి రైతు అడుగునేటువంటి పరిస్థితి దిగజార్చింది ఎవరు అని చెప్పేసి అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను అడుగుతాను. గతంలో మాకు ఇటువంటి పరిస్థితి లేదు. మా ఊర్లలోకే యూరియా సరఫరా చేస్తే ఈరోజు మేమందరం కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మహిళలు పాపం చిన్నపిల్లలు ఎత్తుకుని నిలబడి బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి రైతు అన్నం పెట్టేటువంటి రైతు అడుగునేటువంటి పరిస్థితి దిగజార్చింది ఎవరు అని చెప్పేసి అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పేసి నేను అడుగుతాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. యూరియా ఊర్లకే వచ్చేది. మేము డైరెక్టు ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే డైరెక్ట్గా తీసుకునేటోళ్ళం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత ఎందుకు ఇంతగానో ఏర్పడతా ఉన్నది. రైతులు చిన్నపిల్లల్ని ఎత్తుకొని సంఖ్యలో పిల్లల్ని ఎత్తుకొని క్యూ లైన్లో నిలబడాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. మహిళలంతా కూడా లైన్లలో నిలబడతా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతరత్ర నాయకులు కూడా ప్రతి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల కోసం అనునిత్యం పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అనునిత్యం యూరియా కొరతకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అందాల్సినటువంటి యూరియా అంతా అందుతుంది,
కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరి యూరియా ఇస్తలేదో ఆయనకు సంబంధించిన ఒక వర్షన్ కూడా మాట్లాడండి, ఒకసారి విందాం. 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే విషయాలు ఏముంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తా అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? 250 రూపాయలకు బస్తా పైన ప్రింట్ చేసినటువంటి ఎంఆర్పి ధర 250 రూపాయలకు ఇవ్వాల్సినటువంటి బస్తా మాత్రం దొరుకుతలేదు. అదే 400 రూపాయలకు బ్లాక్లో మాత్రం ఎట్లా దొరుకుతా ఉంది రైతులకు? 250 రూపాయలకు ఎంఆర్పి ధరకు రావాల్సినటువంటి బస్తా 400 రూపాయలకు బ్లాక్లో అమ్మితే దొరుకుతూ ఉన్నది. కానీ రెగ్యులర్గా అందాల్సినటువంటి ఫర్టిలైజర్ ఏదైతే యూరియా రైతులకు అందట్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వానికి కనబడతలేదా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా మండిపడతా ఉన్నాడు. కానీ దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్షన్ ఏంది? కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నిన్న తుమ్మల మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే యూరియా కొరత అని చెప్పేసి గత 11 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి కొరత ఇప్పుడు ఎందుకు కనబడతా ఉన్నది, కేంద్రం మాత్రం ఇస్తా ఉన్నది, ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నాం, రాష్ట్రానికి పంపించేటువంటి యూరియా అందుతూ ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఒకవేళ రైతులకు నిజంగా యూరియా పంపించేది ఉంటే యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చేది? యూరియా షార్టేజ్ రానప్పుడు షార్టేజ్ లేదు అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కంప్లీట్గా తుమ్మల నాగేశ్వరరావు మాటలు ఎట్లున్నాయంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఏం లేదు, కేంద్రం ఇవ్వాల్సినటువంటి యూరియాను రాష్ట్రానికి పంపించట్లేదు, రాష్ట్రానికి పంపించకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఏర్పడతా ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కావాలని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సకాలంలో రావాల్సినటువంటి యూరియా అందక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు తప్ప యూరియా వచ్చిన తర్వాత అందకపోవడం అనేది లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సమీక్షలు నిర్వహించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఒక సమీక్ష నిర్వహించాడు యూరియాకి సంబంధించిన దానిపైన. యూరియాకి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహిస్తే ఇప్పటివరకు యూరియాకి సంబంధించి కేంద్రం పంపించాల్సినటువంటి వాటా మొత్తం పంపించినామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉన్నది. ఇప్పటికే 50 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి పంపించినామని కేంద్రం చెప్తా ఉన్నది. మరి 50 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినప్పుడు రైతులకు ఎందుకు అందట్లేదు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 11 సంవత్సరాల క్రితం, అంటే 10 సంవత్సరాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు యూరియా ఇంతగానో ఎప్పుడు షార్టేజ్ రాలేదు. ఎప్పుడు వచ్చినా కూడా 1-2 రోజులు లేదనుకుంటే వారం రోజుల వ్యవధిలోనే కొంత షార్టేజ్ ఉన్నది, ఆ తర్వాత అయిపోయింది. కానీ ఇప్పుడు నెలల తరబడి యూరియా షార్టేజ్ తెలంగాణ రాష్ట్రంలో వస్తూ ఉన్నది. నెలల తరబడి యూరియా షార్టేజ్ రావడానికి గల కారణాలేంది? ఈరోజు నెలల తరబడి రైతులంతా కూడా ఏది ఫర్టిలైజర్ షాప్ల ముందు, ఎరువుల కారాగారాల ముందు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? మహిళా రైతులు చిన్నపిల్లలు వేసుకొని క్యూ లైన్లలో నిలబడతా ఉన్నారు. కొందరు రైతులైతే రాత్రి కూడా యూరియా బస్తాలు దొరుకుతాయో అన్నటువంటి బాధకు ఇంటి దగ్గర నుంచి చెద్దర్లు గిన్నెలలో అన్నం పెట్టుకొని వచ్చి ఆడ వండుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎదురు చూపులు పడిగాపులు కాస్తా ఉన్నారు. అయినా కూడా యూరియా అందట్లేదు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. 250 రూపాయలకు అందాల్సినటువంటి యూరియా ఈరోజు 400కు బ్లాక్ మార్కెట్లో ఎట్లా దొరుకుతా ఉన్నది? బ్లాక్ మార్కెట్లో అందేటువంటి యూరియా రెగ్యులర్గా 250 బస్తా మీద ప్రింట్ అయినటువంటి 250 రూపాయలకు ఎందుకు దొరకట్లేదని చెప్పేసి నిలదీసే ప్రయత్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. ఇకనైనా రైతులకు సకాలంలో యూరియా అందించే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? లేదనుకుంటే ఈ విధంగానే నిత్యం కూడా రైతులు మళ్ళా పోరాటం బాట పట్టాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతాయా? గతంలో తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర వహించింది ఏంది? రైతాంగమే. ఎందుకు అనంటే రైతులకు నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన విషయంలో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణగా తీర్చిదిద్దబడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రైతుల పోరాటం అనేకం. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఒక రకంగా రైతులే కారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరు పైన 1000 రూపాయలు పెంచుతా ఉంది కదా, రైతులకు మరొక 1000 రూపాయలు పెరుగుతూ ఉన్నాయి కదా, రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు సమన్యాయం చేస్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఓట్లేసి ఈరోజు గెలిపించే ప్రయత్నం చేసిర్రు. దీనివల్ల ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తూ ఉన్నది, రైతుల్ని రోజు రోజుకు దిగజారే పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో మీరు వెళ్ళి చూడండి, ఇప్పటికీ వెళ్ళినా కూడా క్యూ లైన్లు బార్ల దగ్గర నిలబడతా ఉన్నారు. కొన్ని వందల మంది రైతులు క్యూ లైన్లలో నిలబడతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదనే ఆవేదన రైతులు వ్యక్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని చూస్తూనే ఉండండి KMR న్యూస్.